సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నీలం మధు సతీమణి నీలం కవిత బరిలో ఉన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని నీలం కవిత అభిప్రాయపడ్డారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంపై కవితతో జీ తెలుగు న్యూస్ ప్రతినిధి నాగేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో మున్సిపల్ ప్రచారం జోరుగా సాగుతుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మనం చిట్కుల దగ్గర ఉన్నాం. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారో కవిత గారు వారితో మాట్లాడదాం. తొలిసారి మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మా ప్రజలు ఎంబడుండి నిలబడమని చెప్పిర్రు. కంపల్సరిగా 4వ వార్డుకు అదే పని చేస్తామని నిలబెట్టిరు. వాళ్ళ మనస్ఫూర్తిగా నిలబడమంటే నిలబడ్డం. రేవంత్ రెడ్డి అన్న సహకారం ఉండాలి, అందరూ ప్రజల సహకారం ఉండాలని నిలబడ్డం. మధు గారు ఇంతకాలం అంటే ప్రత్యక్షంగా చేశారు, ఇప్పుడు మీకు వెనుకుండి నడిపిస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగుంది. మా ప్రజల గురించే ముంగడికి అడిగేయమన్నాడు. వాళ్ళు ఉన్నతానే ఉంటురు, మనం వాళ్ళని కొంచెం ముందుకు నడిపియాలి, మన ఎంబడి ఉంటారు. ఏది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటానా అని నా ఎంబడి వస్తారు అని ఒక ముంగడికి అడిగేయమంటే వేసినాము. ప్రజల కోరిక మీరంగా మేము ముంగడికి అడిగేసినాం. మా విలేజ్ వాళ్ళు మాకు కంపల్సరీగా గెలిపిస్తారని నమ్మకం ఉంది. ఇస్నాపూర్ జెండా ఎగిరేస్తాము. కంపల్సరీగా రేవంత్ రెడ్డి అన్న దగ్గరకు పోయి కలుస్తాం, అందరినీ తీసుకున్నాం. ఇస్నాపూర్ జెండా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని నీలం కవిత గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే మనం చూడవచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గ్రామ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకు మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్ గౌడ్, జీ న్యూస్, ఇస్నాపూర్ నుంచి.